పారిశుద్ధ్య కార్మికులు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ దేవుళ్ళుగా ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామాన్ని శుభ్రం చేస్తారు. గ్రామంలో ఉండే ప్రజలకి స్వచ్ఛ భారత్ ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి గతంలోనే బుచ్చిరెడ్డిపాలెంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతుంటే, ఆనాటి పాలకులు ఇబ్బంది పెడుతుంటే 2016 సంవత్సరంలో ఆ రోజు కార్మికులకు అండగా గౌరవనీయులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు, అదేవిధంగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గారు, గౌరవనీయులు మా అందరికీ అండగా ఉండే సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలోనే 2 రోజులుండి కార్మికులకు అండగా నేనుంటాను, కార్మికులు గాని ఎవరైనా సరే ఒక మాట గాని అంటే నేను ఒప్పుకోనని చెప్పి 2 రోజుల పాటు బుచ్చిలో నిరసన దీక్ష చేసి కార్మికుల గౌరవం పెంచిన ఘనత కూడా ఆ రోజు మా సురేష్ రెడ్డి గారితే. ఆ రోజు కార్మికులంటే లెక్క లేకుండా పారిశుద్ధ్య కార్మికుల చిన్న చూపు చూస్తుంటే ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఆ రోజు పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ పోలీసులు సైతం లెక్క చేయకుండా, పోలీసులు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోడానికి లేదు, మేము ఒప్పుకోమని చెప్తే పంచాయతీ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్ ముందు శ్యామే వేసుకొని మాతోటే నేల మీద కూర్చొని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీరిస్తేనే నేను నిలిచిపోతాను, పారిశుద్ధ్య కార్మికులు తెరవకపోతే అవమాన నిరాహార దీక్షకైనా కూర్చుంటానని చెప్పి ఆ రోజు కార్మికులకు అండగా ఉండి గౌరవాన్ని నిలిపినటువంటి ఘనత కూడా సురేష్ రెడ్డి గారిది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు మన గ్రామ పంచాయతీ ముందు నిలుచుకొని నిరాహార దీక్ష చేసి రాస్తారోకో ధర్నా చేపట్టే ఈ రోజు కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో బుచ్చిరెడ్డిపాలెం పనిచేసే మున్సిపాలిటీ వెనక సురేష్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ కానీ కదిలిస్తే మన అంతు తేలుస్తారని ఈ రోజు కూడా ఈ పాలకులు అధికారులు ఆ రోజు చేసిన ఉద్యమాలు కానీ ఆ రోజు దండాలు కానీ గుర్తొచ్చి ఈ రోజు కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవిస్తున్నారు. ఆ రోజే కానీ సురేష్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబడకపోతే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. ఎక్కడైనా జిల్లాలో ఆపుతారో కానీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మాత్రం భారతీయ జనతా పార్టీ దెబ్బకి, సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి దెబ్బకి 1 నెల ఆపిన 2 నెలల్లో ఖచ్చితంగా వేసి తీరుతారు. రాత్రి చిన్న కబురు పంపించాం, ఈ విధంగా సురేష్ రెడ్డి గారు మన ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తున్నాడు, మిమ్మల్ని కలవడానికని. ఈ దుస్తులు ఇస్తున్నారని కూడా చెప్పలా. పనిని చూసుకొని వాళ్ళ ఇంట్లో పని వదులుకొని కొంతమంది డ్యూటీలో రాలేకపోయారు, వాళ్ళు వస్తున్నారు. మొత్తం సిబ్బంది వచ్చి ఆయన చూడడానికి, ఆయన పలకరించడానికి, ఆయన ఆశీస్సులు